శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 29 జూన్ నుంచి 5 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో శుక్రాచారులు, అలాగే మిథునంలో రవి గురులు, కర్కాటకంలో చంద్ర బుధులు, ఇక సింహరాశిలో కుజకేతువులు, కుంభరాశిలో రాహువు, అలాగే మీనరాశిలో శనిగారు ఉన్నారు. 5 జూలై వారాంతానికి వచ్చేటప్పటికి శుక్రుని యొక్క స్థితి వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది, చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చిన్నది. ఈ 2 గ్రహాలు మారి ఉన్నాయి. అయితే గ్రహ దృష్టుల యొక్క విశేషాంశాలు ఏమిటి అనుకున్నట్లయితే, కుజుని యొక్క 7వ దృష్టి రాహు మీద, 8వ దృష్టి శనిగారి మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది చాలా ప్రమాదకరమైన దృష్టిగా తెలియజేయచ్చు. ప్రజలకి అనారోగ్యాలు ఉండడం కానీ, అలాగే రోడ్డు ప్రమాదాలు కానీ, ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి. వీటిని జలానికి సంబంధించినవిగా తీసుకోవాలి. ఎందుకంటే జలము మీద నుంచే వీటి యొక్క ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఇది గాలిలో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ విమానానికి వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైనా ఆ నీళ్ళలో పడిపోవడము అలాంటివన్నీ జరిగేటటువంటి అవకాశం ఉంది. జల ప్రళయాలు వచ్చే అవకాశము, విమాన ప్రమాదాలు వచ్చే అవకాశము, రోడ్డు ప్రమాదాలు ఉండే అవకాశము, అలాగే కర్ర దెబ్బలు, కత్తి దెబ్బలు, లాఠీలు, లూఠీలు, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన ఇబ్బందులు, గొడవలు, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడము, భూమి తగాదాలు ఎక్కువగా ఉండడము, అలాగే హృద్రోగాలు, హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఉండడము, ఆపరేషన్స్ ఎక్కువగా ఉండడము, ఇలాంటి నానా రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ రాశి వారైనా సరే వారి యొక్క రాశి నక్షత్రంతో సంబంధం లేకుండా, ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా, కుజ రాహు అలాగే శని కేతు ఈ 4 గ్రహాలకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ప్రతి ఒక్కరూ చదువుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలకు వస్తే, కుజకేతువుల యొక్క కలయిక కొంత ఆధ్యాత్మిక చింతనని చూపిస్తూ ఉన్నప్పటికీ, ఈ కుజుని యొక్క దృష్టి రాహు మీద పడుతూ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి కేతువు మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది అంతగా శుభకరమైన దృష్టి కాదు. ఇది కొంచెం అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టేటటువంటిది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఔషధ సేవ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక చంద్రబుధుల యొక్క పరిస్థితి, వీళ్ళిద్దరూ మైథలాజికల్గా చెప్పాలంటే ఇద్దరు తండ్రి కొడుకులని చెప్తాం. చంద్రుడు తండ్రి అవుతూ ఉండగా బుధుడు కొడుకు. ఈ తండ్రి కొడుకులకి శత్రుత్వం ఉంది అని చెప్తాం. కానీ ఇక్కడ కర్కాటక రాశిలో రాశ్యాధిపతి ఉంటూ చంద్రుడికి శత్రువులు ఎవరూ ఉండని కారణం చేత బుధుడిని మిత్రుడిగానే తీసుకోవాలి. కాబట్టి ఈ కలయిక మంచిదే అని చెప్పి తెలియచెప్తాము. ఇక రవి గురుల యొక్క పరిస్థితి మూఢవిని తెలియజేస్తుంది. గురువు అస్తంగత్వం పొంది ఉన్న కారణం చేత ఇక్కడ గురు మూఢమి అనేది ఒకటి తెలియచెప్తాం. అంటే గురువు గారికి అంతగా బలం ఉండదన్నమాట. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. గురుగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మారిపోయి ఉన్నది. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం మారిపోయి స్వస్థానంలోకి వచ్చి ఉన్నారు. ఇది చాలా చాలా మంచి విషయం. అలాగే గురుని యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది వారాంతంలో. ఇది కూడా చాలా మంచి మానసికమైన బలాన్ని చేకూర్చేటటువంటి గ్రహస్థితి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక చెప్పిన పరిహారాలు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాల్సిందిగా సూచన. రాశుల్లోకి వెళ్దాం. తులారాశి వారికి వీరు నక్కని తొక్కారు అన్నంత అదృష్టకరమైనటువంటి ఫలితాలు, ఉన్నతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. 6వ స్థానంలో శనిగారు బాగున్నారు. ఆ తదుపరి 9వ స్థానంలో గురువు గారి సంగతి చెప్పనే అక్కర్లేదు, అత్యద్భుతంగా ఉన్నారు. 10వ స్థానంలో చంద్రుడు బాగున్నారు. ఇక ఏకాదశంలో కుజకేతువులు బాగున్నారు. ఇంకా ఏమి కావాలండి? 3 పెద్ద గ్రహాలు ప్లస్ 2 మామూలు గ్రహాలు, 5 గ్రహాల యొక్క ఉన్నతి ఎక్సలెంట్గా ఉంది. కుటుంబం బాగుంటుంది. ఆస్తి తగాదాలు కొంచెం సమస్యపడతాయి లేదా వాయిదా పడతాయి. అలాగే అనుకోని విధంగా ధనం వస్తుంది.
పెద్ద మనుషుల పంచాయతీకి వెళ్ళవలసి వస్తుంది, కోర్టు కేసులు ఏమన్నా ఉంటే అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అయితే అనుకూలత కూడా కొంత కనిపిస్తోంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది. వివాహాది శుభకార్యాలు కుదరడంలో ఎక్కువ ఆలస్యం ఉండదు. భార్యాభర్తల అన్యోన్యత బాగుంది. సంతాన పరంగా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. రుణభారాల రీత్యా మీకు ఎక్కువ రుణభారాలు ఉండవు. అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఏదైనా ధనము పెట్టాలి అనుకున్నట్లయితే తక్కువ ధనం పెట్టేటట్టుగా, ధనము రావాలి అనేటట్టయితే రావలసిన ధనము కరెక్ట్గా చేతికి వచ్చేటట్టుగా, ఆ రావలసిన మొత్తం అంతా ఇలాంటి లబ్ధి కలగబోతోంది. ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితులు బాగుంటారు. అపురూపమైనటువంటి అనురాగం మీ సొంతం అని చెప్పాలి. అబ్బా ఎంతో ప్రేమించేవాళ్ళం అండి, ఎంతో ప్రేమగానో ఉండేవాళ్ళు. చిన్నప్పుడు నా స్నేహితులు దూరంగా ఉంటున్నారు, ఇప్పుడు కలవడానికి లేదు, ఎంతసేపు ఎప్పుడో ఫోన్లో మాట్లాడుకోవడం తప్ప అని అప్పుడప్పుడు గుర్తు చేసుకునే బాల్య స్నేహితులు, పూర్తి ప్రేమాభిమానాలతో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు చక్కగా ఇప్పుడు మళ్ళీ తారసపడతారు, దగ్గరవుతారు. పూర్వము అనుభవాలన్నీ ఒకసారి తలుచుకుని చాలా చాలా ఆనందాలు వ్యక్తం చేసుకుంటారు. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే తండ్రి గారి వైపు నుంచి అనేక విధాల సహాయ సహకారాలు ఉన్నాయి. పిత్రార్జితం ఉంది. తండ్రి గారే స్వయంగా కొన్ని బాధ్యతలు మీకు అప్పచెప్పచ్చు కూడా. అలాంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసేది ఉంది. ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులకి బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఎక్కువగా ఈ యాత్ర చేయడానికి ఇష్టపడతారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అనేక విధాలుగా బాగుంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి రాశిలోకి వచ్చి ఉన్నది. ఇంకా ఇంకా అద్భుతమైన పరిణామాలు ఉంటాయి. వివాహాది శుభకార్యాలు కుదరడం కానీ, వాటి నిర్వహణ కానీ, ధనము పెట్టడం కానీ, 10 మందికి మంచి జరిగే విషయాలని చూసుకుని అవి జరిగేటట్టుగా అమలు చేయడం కానీ, ఇలా అన్ని విషయాలలో చాలా బాగుంది. విద్యార్థులు బాగున్నారు, ఉద్యోగస్తులు బాగున్నారు, వ్యాపారస్తులు బాగున్నారు. అందరూ కూడా చాలా సంతృప్తితో ఉన్నారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా బాగున్నారు. రైతులు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ కష్టం చక్కగా అక్కడికి వస్తుంది అని చెప్పచ్చు. అన్ని విధాలుగా బాగుంది. కుజ, శని, రాహు, కేతు స్తోత్ర పారాయణాలు మటుకు పఠించండి. లలితా సహస్రనామం పఠించండి. మరింత పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మరింతగా అభివృద్ధిలో ఉంటారు. మరింతగా శోభిల్లుతుంది మీ జీవితం. శుభం.